నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। పర్చూరులో తెల్లవారుజామున హృదయ విదారక ఘటన। విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్ని ప్రమాదంలో అక్క చెల్లెలు సజీవ దహనం। కాపాడబోయిన తల్లికి తీవ్ర గాయాలు। ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు। ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం। జిల్లా కలెక్టర్ వెంకటమురళి। సమస్యల వలయంలో చేనేత కార్మికులు అధికంగా ఎండలున్నా వర్షాలున్నా సాగని పనులు సాగక అవస్థలు పడుతున్న నేత కార్మికులపై నవ్య ప్రత్యేక కథనం। పర్చూరు నియోజకవర్గంలో తెల్లవారుజామున హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది। పర్చూరులో స్థానిక రామాలయం వీధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించింది। ప్రమాదంలో అక్క చెల్లెలు దాసరి నాగమణి మాధవిలత మంటల్లో సజీవ దహనమయ్యారు। తల్లి లక్ష్మీ రాజ్యంకు తీవ్ర గాయాలయ్యాయి। ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। పర్చూరులో తెల్లవారుజామున తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది। విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి అక్క చెల్లెలు సజీవ దహనం కాగా కుమార్తెలను కాపాడుకోబోయిన తల్లి తీవ్ర గాయాల పాలైన విషాద సంఘటన పర్చూరులో చోటు చేసుకుంది। ఘటనా స్థలాన్ని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు సందర్శించారు। ఈ విషాద ఘటన స్థానికులను కలిచివేసింది। పర్చూరు తూర్పు బజార్లోని రామాలయం వీధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దాసరి వెంకటేశ్వర్లు ఇంటిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది। వెంటనే తేరుకున్న తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు। ఇంట్లో మంటలో చిక్కుకున్న కుమార్తెలను కాపాడడానికి ఆ తల్లి చేసిన ప్రయత్నం ఫలించకపోగా కళ్ల ముందే మంటల్లో కాలిపోతున్న కూతుళ్లను చూసి తల్లి పేగు తలడిల్లిపోయింది। బోరున విలపించింది। అగ్ని ప్రమాదంలో చిక్కుకొని అక్క చెల్లెలు నాగమణి మాధవిలత సజీవ దహనమయ్యారు। కాపాడే ప్రయత్నంలో తల్లి లక్ష్మీ రాజ్యానికి తీవ్ర గాయాలయ్యాయి। వెంటనే అక్కడికి చేరుకున్న చీరల అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు। కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। సంఘటనా స్థలాన్ని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పరిశీలించారు। ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు। సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టామని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా లేక ఇంకేమైనా ప్రమాదానికి కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేపడుతున్నామన్నారు। సుమారు 2 గంటల ప్రాంతంలో జరగరాని అనుకోని సంఘటన జరగటం బాధాకరమైన విషయం। ఇందులో దాసరి వెంకటేశ్వర్లు భార్య లక్ష్మీరాజ్యం వాళ్ళ 2 పిల్లలు ఇంట్లో ఉన్నారు। వాళ్ళ అబ్బాయి వేరే పని నిమిత్తం బయటకు వెళ్ళడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ వీరేదన్నా దోమల కోసం మస్కిటో కాయిల్స్ ఏదన్నా పెట్టుకోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి బట్టలు అందుకొని దానివల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానంలో ఎలక్ట్రికల్ ఏడీ గారు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది। మీటర్ ఏదైనా ఓవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి అని విచారించగా రాత్రి ఏం రాలేదంటున్నారు। అయినా కూడా మా క్లూస్ టీమ్ ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపట్లో విచ్చేసి ఏదైనా పెట్రోలియం ప్రోడక్ట్స్ లోపల ఇంట్లో ఏదైనా కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ అటువంటి త్వరగా ఫ్లేమ్ అందుకునేటువంటి వాళ్ళ వల్ల జరిగిందా, బట్టల వల్ల ఇంత పరిస్థితి వచ్చిందా అనేది కూడా విచారించడం జరుగుతుంది। అలాగే ఈ సంఘటనలో లక్ష్మీరాజ్యంకి గాయాలై ఆవిడ పర్చూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్, అక్కడి నుంచి గుంటూరు బెటర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం జరిగింది। వాళ్ళ పిల్లలైనటువంటి నాగమణి, రెండో అమ్మాయి మాధవిలత మంచం మీద ఒక అమ్మాయి చనిపోవటం, రెండో అమ్మాయి నీళ్ల కోసం వెనక బాత్రూమ్ దగ్గరికి నీళ్లు తీసుకొచ్చి ఈ మధ్యలో లోపల ఊపిరాడక ఈ పొగతోటి కూడా ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది। ఆ బాడీస్ అన్నీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం, ఈరోజు పంచనామా కార్యక్రమాలు ముగించి దర్యాప్తు చేస్తారు మా సిఐ గారు చాషిగారావు, అలాగే మా ఎద్దనపూడి। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలు స్వీకరించారు। జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులను ఆదేశించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారు నుంచి
జిల్లా కలెక్టర్ వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో ఉద్యోగుల కుటుంబాల సభ్యులు హౌస్ హోల్డ్ డేటాలో 1888 మంది నమోదు కాలేదన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ, పోలీస్ శాఖ, ప్రజా ఆరోగ్య శాఖలో 1200 మంది సభ్యులు హౌస్ హోల్డ్ డేటాలో నమోదు కాలేదన్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు ఉద్యోగుల కుటుంబాల సభ్యుల వివరాలను హౌస్ హోల్డ్ సర్వేలో డేటా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమం కింద జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికుల ఉపాధికి అధిక ఎండ తీవ్రతైన వర్షాలైనా సరే పని సాగక మగ్గాలని మూతపడుతున్నాయి. వర్షాలు పడినా ప్రతిసారి పనికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరాల ప్రాంతం అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది చేనేత. ఒకప్పుడు చీరాల నుంచి పందిళ్లపల్లి వరకు నియోజకవర్గంలో 20,000కు పైగా మగ్గాలపై సుమారుగా 80,000కు పైగా నేత కుటుంబాలు జీవనం సాగించేవాళ్లు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోగా నేత కార్మికులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ్గాలు 10% పడిపోయాయి. అనేక మంది నేత కార్మికులు నేత పనిని మానుకొని ఇతర పనులకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జీఎస్టీ, హ్యాండ్లూమ్స్, బట్టలు నేత కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇక మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది చేనేత కార్మికుల పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని నేత కార్మికుల ఉపాధిని గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు దెబ్బతీశాయి. వర్షాలకు మగ్గాలని కూడా మూతపడ్డాయి. దీంతో పనులు లేక చేనేత కార్మికులు గడిచిన 10 రోజులుగా అనేక అవస్థలు పడుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి వృత్తికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృత్తిపరమైన సమస్యలు ఓవైపు, పోటీ మార్కెట్ మరోవైపు నేత కార్మికులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. హ్యాండ్లూమ్ యాక్ట్ 1985 ప్రకారం కాటన్, సిల్క్, ఊలుతో తయారయ్యే చీరలు, దోవతులు, లుంగీలు, తువాళ్లు, శాలువలు తదితర 11 రకాల ఉత్పత్తులు చేనేత రంగానికి రిజర్వ్ చేశారు. చేనేత మగ్గాలకు అవసరమయ్యే చుట్టాల రూపంలో ఉండే నూలు కొరత రాకుండా చూడడం అవసరం. అందుకుగాను స్పిన్నింగ్ మిల్లులో తయారయ్యే నూలులో 30% తప్పనిసరిగా చుట్టాల రూపంలో ఉండాలని నిబంధనలు విధించారు. కానీ అది క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు అనేది నేత కార్మికులు ఆరోపణ చేస్తున్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు చేనేతకు కొంతమేర చేయూత ఇస్తున్నా తగినంత ఆదరణ పెరగడం లేదు. చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులు పెద్దగా మెరుగుపడింది లేదు అనేది సగటు చేనేత కార్మికుల ఆవేదన. వంగర వెంకట సాంబశివరావు సార్, చీరాల మండలం ఈపురపాలెం పద్మనాభనపేటలో చేనేత వృత్తి చేసుకుంటూ బతుకుతున్నాము. ఇక్కడ చేనేతలందరికీ కూడా ఈ వర్షాల వల్ల ఈ చేనేత పని సరిగ్గా జరగక నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. కనుక చేనేత కార్మికులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఈపురపాలెం గ్రామంలో కొంచెం ఎత్తుగా ఉన్న స్థలాలు కాబట్టి మగ్గాల గుంటల్లోకి నీళ్ళు అయితే రాలేదు, నేసుకోవడానికైతే ఇబ్బంది ఉంది. అలాగే కొన్ని పల్ల ప్రాంతాల్లో ఉండయి, ఆ ప్రాంతాల్లో మగ్గాల గుంటల్లోకి నీళ్ళు వచ్చి జనం చాలా ఇబ్బంది పడుతూ ఆకలితోటి చాలా బాధలు పడుతున్నారు. కనుక గవర్నమెంటు చేనేత కార్మికులందరినీ కూడా దృష్టిలో తీసుకొని చేనేత కార్మికులకు అందరికీ సహాయం చేయాలని ఈపురపాలెం తరపున అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను సార్. అసలే అంతంత మాత్రంగా ఉన్న చేనేత రంగంపై భారీ వర్షాలు చాలా ప్రభావాన్ని చూపుతున్నాయని, గడిచిన 10 రోజులుగా చేనేత రంగం కుదిలైందని, భారీ వర్షాలకు పని సాగక అవస్థలు పడుతున్నామని, ఎక్కువ వర్షాలు ఉన్నా ఎక్కువ ఎండ ఉన్నా మా నేత పనులు సాగక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. వర్షం వలన మగ్గం పైన పొడుగు మెత్తబడిపోతుందని, అందువల్లే నేచే బట్టల్లో నాణ్యత లోపిస్తుంది. ప్రభుత్వం కొంతమేరైనా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందంటున్నారు నేత కార్మికులు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మగ్గాలు పాగళ్ళు ఇవ్వక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. వరదల బాధితుల వల్ల కూడా ఇబ్బందిగా ఉంది మాకు. కానీ మాకు కొంచెం ఈ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయగలిగితే మీకు చేతులెత్తి దండం పెడతాము. మేము మగ్గాలు లేక, నేతలు లేక ఇబ్బంది పడుతున్నాము. లేచి కూలీలు ఇవ్వక, పాగళ్ళు ఇవ్వక, నేతలు లేక
10 రోజులు వర్షాల వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కనీసం తినడానికి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నాము. ఏదన్నా మీరు ఆదుకోగలిగితే. వర్షం వల్ల ఇబ్బంది అంటే ఇప్పుడు అతికే వాళ్ళు అతకరు, వర్షం వల్ల వాళ్ళు ఆగిపోవటమే. వాళ్ళు అతికితే కదండి మేము పనులు చేసుకునేది, మొలలు కట్టుకునేది. మరి మొల కట్టాలంటే వాన చూసుకొని మొల కట్టుకోవాలి. మేము వాన పడితే అది పనికిరాదు, పాగడ చేసుకుంటే ఇబ్బంది పడుతున్నాం మేము. దానివల్ల మాకు ఏదన్నా సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం. చేనేత వృత్తి చాలా సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత కార్మికుడికి పని లేక, చేనేత కార్మికుడికి నేసిన బట్ట సేలుగాక చేనేత చాలా సంక్షోభంలో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత కార్మికుడికి అండగా ఉండి చేనేత బట్టపై వేసిన జిఎస్టీని పూర్తిగా రద్దు చేసి చేనేత బట్ట జిఎస్టీ లేకుండా ఉంటే చాలా అమ్ముడుపోతుంది, చేనేత కార్మికుడికి పని కల్పిస్తుంది. కాబట్టి చేనేత కార్మికుడు పని కల్పించాలని కోరుకుంటున్నాను. అట్లాగే గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాభావాల వల్ల మరి చేనేత పరిశ్రమ పూర్తిగా ఆగిపోయింది. ఈ వర్షానికి చేనేత పొడుగు మెత్తబడి నేయటానికి లేక చేనేత కార్మికుడికి పని లేక అల్లాడుతుంటే మరి గొడ్డల పోటుగా ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సహకరించి చేనేత కార్మికుడికి తగు సహాయం చేయాలని కోరుకుంటూ చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ విభాగానికి చెందిన విద్యార్థులకు నెట్వర్క్ ఎసెన్షియల్ అండ్ సిమ్యులేషన్ పై వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా కళాశాల యాజమాన్యం కృషి చేస్తుందని ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు స్పష్టం చేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ విభాగానికి చెందిన విద్యార్థులకు నెట్వర్క్ ఎసెన్షియల్ అండ్ స్టిమ్యులేషన్ పై వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెట్వర్క్ ఎసెన్షియల్ మరియు స్టిమ్యులేషన్ పై ఒక రోజు పాటు వర్క్ షాప్ నిర్వహించినట్టు తెలియజేశారు. వర్క్ షాప్ కి విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ ఎం రమేష్, సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ డాక్టర్ డానియల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ డానియల్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక రంగంలో నెట్వర్కింగ్ అత్యంత ప్రాధాన్యత వహిస్తుందని తెలియజేశారు. నెట్వర్క్ వల్ల ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయిందని, వర్క్ షాప్ నెట్వర్క్ కి సంబంధించిన స్విచ్లు, రూటర్లు, యాక్సెస్ పాయింట్ల గురించి వివరంగా తెలిపిన విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించామన్నారు. అంతేకాకుండా వర్క్ షాప్ లో నెట్వర్క్ కమ్యూనికేషన్స్ పై విద్యార్థులు ప్రయోగాలు సైతం నిర్వహించారన్నారు. నెట్వర్క్ సెక్యూరిటీకి నేడు ఎంతో ప్రాధాన్యత ఉందని, సైబర్ సెక్యూరిటీ గ్రామంలో శిక్షణ పొందిన విద్యార్థులకు పలు బహుళజాతి కంపెనీల్లో అత్యధిక వేతనాలతో కొన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వర్క్ షాప్ కి బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారు.
వేటపాలెం చీరాల జాతీయ రహదారి నాయనపల్లి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీని ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో టిప్పర్ను గుద్దుకోవడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని ఢీకొని ద్విచక్ర వాహన చోదకునికి తీవ్ర గాయాలైన ఘటన వేటపాలెం చీరాల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు వేటపాలెం చీరాల జాతీయ రహదారి నాయనపల్లి జంక్షన్ వద్ద చీరాల నుంచి ఒంగోలు వైపు వెళ్తూ రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ లారీని ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో గాయాల పాలైనటువంటి బాధితుడు వేటపాలెం రెడ్ల బజార్కు చెందిన మస్తాన్ గా పోలీసులు గుర్తించారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తహసీల్దార్ గోపికృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో అర్జీదారుల నుంచి వచ్చిన వినతి పత్రాలు తహసీల్దార్ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపుతామని చీరాల మండల తహసీల్దార్ గోపికృష్ణ అన్నారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తహసీల్దార్ గోపికృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో అర్జీదారుల నుంచి వచ్చిన వినతి పత్రాలను తహసీల్దార్ స్వీకరించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి హుండీ లెక్కలు టీటీడీ వెల్లడించింది. 2024లో హుండీ ద్వారా వెంకన్నకు 1365 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపింది. లెక్కన సగటున ఒక్కో నెల హుండీ ఆదాయం 113.75 కోట్లు టీటీడీ ఖాతాకు జమవుతోంది. సగటున ఒక్కరోజు హుండీ ఆదాయం 3.73 కోట్లుగా రికార్డులకు ఎక్కుతోంది. గత ఏడాదిలో జూలై ఆగస్టులో అత్యధికంగా 125 కోట్ల హుండీ ఆదాయం లభించింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు సరి పరిశీలిద్దాం. అమెరికాపై మంచు తుఫాన్ అటాక్ చేసింది. వింటర్ స్టార్మ్ సుమారు 6 కోట్ల మంది అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కాన్సాస్ సిటీపై పెను ప్రభావం పడింది. మిసోరీ, కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, అర్కాన్సాస్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. మంచు తుఫానికి బ్లెయిర్ గా నామకరణం చేశారు. సుమారు 30 రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం ఉంది. బ్లెయిర్ మంచు తుఫాను వల్ల అధిక స్థాయిలో మంచు, ఐస్, సబ్ జీరో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించారు. చెర్లపల్లితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో చెర్లపల్లి ఉంది. రాష్ట్ర ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. సోలార్ స్టేషన్ గా దీన్ని అభివృద్ధి చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చెర్లపల్లి లాంటి స్టేషన్లు అవసరమన్నారు. చెర్లపల్లి టెర్మినల్ తో సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని మోదీ వివరించారు. వికసిత భారత సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని, 4 విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యమని, రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా శరవేగంగా జరుగుతోందన్నారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రవేశపెట్టామని, త్వరలోనే భారత్లో బుల్లెట్ ట్రైన్ కల సాకారం అవుతుందని తెలిపారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైన కుప్పం నియోజకవర్గానికి మాత్రం ఎమ్మెల్యేనే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. భారతదేశంలో కియా సిరోస్ లాంచ్. తన ఎస్యూవీ లైనప్ లో సోనెట్, సెల్టోస్ వంటి వాటి సరసన సిరోస్ కూడా చేరింది. కారు ముఖ్యంగా టాటా నెక్సాస్, మారుతి బ్రెజ్జా, హ్యుండై వెన్యూ వంటి వాటికి పోటీగా లాంచ్ చేశారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కియా సిరోస్ ను 25,000 టోకెన్ మొత్తంలో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. భారతదేశంలో కియా షోరూమ్స్ తో పాటు కియా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కారు బుకింగ్ చేయొచ్చు. ఈ కారు ధర ఫిబ్రవరి 1న ధరలు వెల్లడిస్తారు. అలాగే మార్చి నెల నుంచి సిరోస్ ఎస్యూవీల డెలివరీ ప్రారంభించనుంది. ఐర్లాండ్ తో జరిగే 3 వన్డేల సిరీస్ కు భారత మహిళల క్రికెట్ జట్టు ప్రకటించారు. స్మృతి మంధాన సారథ్యంలో ఈ సిరీస్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ఎంపిక చేసింది. దీప్తి శర్మ వైస్ కెప్టెన్ గా ఎంపికైంది. జనవరి 10 నుంచి రాజ్కోట్ లో భారత్, ఐర్లాండ్ మధ్య సిరీస్ జరగనుంది.
ఆ తర్వాత చివరి 2 మ్యాచ్లు జనవరి 12, 15 తేదీల్లో జరగనున్నాయి. అన్ని మ్యాచ్లు నిరంజన్ షా స్టేడియంలో జరుగుతాయి. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్టార్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్లను సిరీస్ కు దూరంగా ఉంచారు. ఇద్దరికి విశ్రాంతి ఇచ్చారు. భారత్ ఇటీవలి స్వదేశంలో వెస్టిండీస్ తో వన్డే T20 సిరీస్ లో ఆడి రెండింటిలో విజయం సాధించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్చూరులో తెల్లవారుజామున హృదయ విదారక ఘటన. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం. ప్రమాదంలో అక్క చెల్లెలు సజీవ దహనం. కాపాడబోయిన తల్లికి తీవ్ర గాయాలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. జిల్లా కలెక్టర్ వెంకటమురళి. సమస్యల వలయంలో చేనేత కార్మికులు. అధికంగా ఎండలున్నా వర్షాలున్నా సాగని పనులు సాగక అవస్థలు పడుతున్న నేత కార్మికులపై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.